సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొంగతనం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్లో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 6గురిని పట్టుకున్నామన్నారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతానికి చెందిన 6గురిని అరెస్ట్ చేశామని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ షేక్ సలీమా తెలిపారు. వారి వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేస్తే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సులువుగా గుర్తించవచ్చని సూచించారు. అఫెన్స్ చేసిన వాళ్ళు ఇద్దరేమో రిసీవర్స్ ఉన్నారు. చైతన్య అని చెప్పి ఇతను వరంగల్, రిజ్వాన్ ఇతను అమీర్పేట్, మాణిక్ ప్రకాష్ ఇతను వచ్చేసి మేడ్చల్ డిస్టిక్, శంకర్ యాదవ్ ఇతను బంజారాహిల్స్లో ఉంటాడు, గణేష్ వచ్చేసి ఔరంగాబాద్ మహారాష్ట్ర, మాణిక్యం వచ్చేసి మన షాద్నగర్ దగ్గర నందిగామ, సురేందర్ సింగ్ వచ్చేసి మన జగదీష్ మార్కెట్. మాణిక్యము, సురేందర్ సింగ్ ఇద్దరేమో రిసీవర్స్, మిగతా పైన 4 అక్యూజులు. అయితే వీళ్ళు రైల్వే ప్లాట్ఫామ్ పైన నిద్రిస్తున్నప్పుడు ఆ బ్యాగులు దొంగతనం చేయడం, ప్లస్ ల్యాప్టాప్ బ్యాగ్, కొంతమంది బ్యాగ్స్ అట్లా చైర్స్ పైన పెట్టి వాష్రూమ్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ బ్యాగులు దొంగిలించడం, ప్లస్ స్లో ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కొంతమంది అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చుంటారు, ఫుట్బోర్డ్ దగ్గర కూర్చున్నారు, అటువంటి వాళ్ళని కట్టెతో ఇట్లా కొట్టి బెదిరించి ఆ ఫోన్ తీసుకెళ్ళడం, అటువంటి అఫెన్స్ చేశారు వీళ్ళు. ఈ మూడు అఫెన్స్లు మా దగ్గర చేసిండ్రు. ఆ 3లో మొత్తం ఒక 63 అంటే ఒక ల్యాప్టాప్, ఒక సెల్ ఫోన్, ప్లస్ 10,000 రూపాయలు క్యాష్ సీజ్ చేసినాం. ప్లస్ కొన్ని సెల్ ఫోన్స్ ఇంకా దొంగతనం చేశారు. వాటి ఐఎం నెంబర్ ఇంతకుముందు మేడం చెప్పినప్పుడు ఐఎం నెంబర్ అవి పెట్టేసి ఎవరైతున్నారో విక్టిమ్స్ వాళ్ళకి అప్పచెప్తాము. ఇంకొక దీంట్లో రిసీవర్ వచ్చేసి మన గణేష్, ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఇతను ఔరంగాబాద్. అయితే ఈ ఫోన్లు దొంగతనం చేసిన ఫోన్లన్నీ అక్కడ ఔరంగాబాద్ తీసుకెళ్ళి అమ్ముతున్నారని చెప్పి తెలిసింది. అతన్ని కూడా పట్టుకుంటాము. అదేవిధంగా జగదీష్ మార్కెట్లో ఎక్కడైతే సురేందర్ సింగ్ ఫోన్ అమ్మారో అతను కూడా కొన్ని ఫోన్లు విడివిడిగా పార్ట్స్, మదర్ బోర్డు ప్లస్ డిస్ప్లే అట్లా విడివిడిగా అమ్ముతున్నారని కూడా తెలుస్తుంది రిసీవర్స్. ప్లాట్ఫామ్ నుంచి మా ఎస్ఐ గారు, మాజిద్ గారు ప్లస్ వాళ్ళ టీము, ఐడి పార్టీ వాళ్ళు కలిసి ఆర్పిఎఫ్తో కలిసి చేసాము. మేము జనరల్ పార్ట్ ఆఫ్ చెకింగ్లో చేస్తుంటే ప్లాట్ఫామ్స్ మేము ఒక అనుమానాస్పదంగా 6 మెంబర్స్ మాకు దొరికారు. వాళ్ళు కొంచెం మా పోలీస్ స్టైల్ ఇంటరాగేట్ చేస్తే మాకు 63 వరకు ఫోన్స్ రికవర్ అయినాయి వాళ్ళ దగ్గర ఇంటాక్ట్. బట్ ఇందులో ఎన్ని కేసుల్లో ఉన్నాయి అనేది కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఈ ఒక 2 అవర్స్లోనే మేము ఇంత చేయలేము. సో అన్నీ కూడా ఐఎంఈ నెంబర్లు మేము పెడుతున్నాము. ఇందులో ఒక 3 మాత్రం మాకు ఒక ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయిన ఫోన్లనేమో దొరికాయి. మిగతా డీటెయిల్స్ మన ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. బద్దకించొద్దు, దయచేసి ఎంత కాస్ట్ తక్కువైనా ఏదైనా సరే మీరు ఇమీడియట్గా మాకు కంప్లైంట్ అనేది ఇస్తే మేము దాన్ని రిజిస్టర్ చేసి మా సిఆర్ పోర్టల్ మేము అప్లోడ్ చేసామంటే వాళ్ళు మళ్ళీ